ఉడికించాడు. శివుడు మెల్లగా సతీదేవిని ఆయన 2 చేతులతో పట్టుకుని లెగుస్తాడు. ఏడుస్తూ మెల్లగా నడుచుకుంటూ దక్షుడి రాజ్యం నుండి బయటికి వస్తాడు. శివుడు నడవడం ఆపకుండా ఏడుస్తూ నడుస్తూనే ఉంటాడు. అలా శివుడు ప్రపంచం మొత్తం ఎన్నో సార్లు సతీదేవి శరీరాన్ని మోస్తూ బాధతో ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటాడు. శివుడు బాధతో పరిగెత్తడం మొదలు పెడతాడు. ఆయన గట్టిగా పరిగెత్తుతూ ఉంటే భూమి మొత్తం దద్దరిల్లిపోతూ ఉంటుంది. ఇదంతా విష్ణువు గమనిస్తూ ఉంటాడు. విష్ణువుకి శివుడి బాధ అర్థమవుతుంది. కానీ శివుడు ఇలా పరిగెత్తుతూ ఉంటే భూమి మొత్తం నాశనం అయిపోతుంది అని బాధతో విష్ణువు సుదర్శన చక్రాన్ని వదులుతాడు. ఆ సుదర్శన చక్రం నేరుగా వచ్చి శివుడి చేతుల్లో ఉన్న సతీదేవి శరీరం మీద పడుతుంది. ఆ సుదర్శన చక్రం సతీదేవి మీద పడగానే ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. అలా సతీదేవి శరీరం 51 భాగాలుగా భూమి మీద పడతాయి. ఈ 51 స్థలాలే ఇప్పుడు ఉన్న శక్తి పీఠాలు. ఈ 51 శక్తి పీఠాలు సతీదేవి శరీర భాగాలు. ఈ 51 శక్తి పీఠాలని మనం ఇప్పుడు కూడా ప్రతి రోజు